హై వ్యూస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో బాలినేని శ్రీనివాసరెడ్డి ఇచ్చిన ట్విస్ట్ మామూలు ట్విస్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డికి భారీ ట్విస్ట్. దీనివల్ల ఫుల్ జోష్లో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ క్లియర్గా చెప్పాడు, జగన్ రెడ్డి గుర్తుంచుకో, రేపు వచ్చేది మా గవర్నమెంట్, మేము రూల్ ప్రకారం పోతాం, బట్ ఈలోపు మీ వైసీపీ నామరూపాలు లేకుండా పోతుంది అండ్ నీ పార్టీని కోకటవేళ సహా పెకిలించేస్తాను చెప్పాడా లేదా? ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఆల్మోస్ట్ అదే చేస్తాడు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుడు అన్నట్టు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఓ రకంగా వైఎస్ ఫ్యామిలీ మెంబర్ అన్నట్టు. బాలినేని శ్రీనివాసరెడ్డికి తెలిసిన రహస్యాలు జగన్ గురించి, వైసీపీ గురించి మేబీ చాలామంది తెలియకపోవచ్చు. సో అందుకని తన బలాన్ని చూపడం కోసం రానున్న రోజుల్లో ఎమ్మెల్సీ కావచ్చు, మంత్రి పదవి కావచ్చు, ఏమైనా వచ్చే అవకాశం ఉండొచ్చు. కాబట్టి ఒకవేళ రాలేకపోయినా 2029లో మంచి సీటు కావచ్చు, లేదన్నప్పుడు గౌరవం కావచ్చు, గుర్తింపు కావచ్చు రావాలి అన్నప్పుడు ఇప్పటి నుంచే తానంటే చూపించాలి. అవునన్నా కాదన్నా జనసేనలో పవన్ కళ్యాణ్ తర్వాత నాదెండ్ల మనోహర్ కనిపిస్తున్నాడు. నాదెండ్ల మనోహర్ చిన్న సాఫ్ట్, నాకు కనిపిస్తున్నాడు, నాకు డిఫరెంట్ మెంటాలిటీ. దెన్ ఆ తర్వాత అన్నప్పుడు బాలినేని కనిపించగలిగితే మనోడు తిరుగుండదు. అదే రేపు 5వ తరగతి నిరూపించబోతా ఉన్నాడు. ఏ రకంగా స్టార్టింగ్ చెప్పని చూస్తారు, దాదాపు ప్రకాశం, నెల్లూరు, కడప, ఇటు గుంటూరు, ఈ చుట్టుపక్కల ఉన్న 4-5 జిల్లాల నుంచి కూడా భారీ సంఖ్యలో జనసేనలోకి చేరికలు ఉండబోతాం. వీళ్ళంతా కూడా వైసీపీ నుంచి వచ్చేవారు. మనకు అందుతున్న సమాచారం మేరకు వైసీపీ నుంచే కాకుండా కాంగ్రెస్ నుంచి కూడా వచ్చేవాళ్ళు ఉన్నారట. అంటే మన గతంలో మాట్లాడుకున్నట్టు వైసీపీ అనేది నామరూపం లేకుండా పోతుంది. కూటమి అన్నట్లుగా పొత్తులో భాగంగా ముందుకెళ్తే సరే, లేకపోతే ఐఎమ్ షూర్ టీడీపీ జనసేన మధ్య 2029లో వార్ అయితే నడుస్తుంది, అందులో నో డౌట్. ఇప్పుడైతే మాత్రం వైసీపీని నామరూపం లేకుండా చేయడానికి అడుగులు వేస్తున్నారు, అన్నీ కూడా పద్ధతిగా సాంప్రదాయబద్ధంగా.